హాయ్ వెల్కమ్ టు ఐడి టీవీ. కారు కొనాలి లేదంటే కొత్త మోడల్ కార్స్ ఎక్కడైనా మార్కెట్లో వచ్చినాయి అంటే కనుక ఖచ్చితంగా దాన్ని ఒక్కసారైనా రైడ్ చేయాలి. అట్లీస్ట్ షోరూమ్కి వెళ్ళైనా సరే టెస్ట్ డ్రైవ్ చేయాలన్న కళ ఆశ చాలా మందికి ఉంటుంది. కారు ధరలు ఆకాశాన్ని ఉన్నా సరే కారుని ఒక్కసారైనా డ్రైవ్ చేయాలన్న కోరిక చాలా మందిలోనూ కలుగుతూ ఉంటుంది. మీరు అలాంటి కోరికలు అంటే డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి కారు కొనలేని వాళ్ళు, అలాగే ఫస్ట్ హ్యాండ్ కారు తీసుకోవాలనుకున్న వాళ్ళకి కొన్నిసార్లు అది నెరవేరకపోవచ్చు. సెకండ్ హ్యాండ్తో ఆ కళను నెరవేర్చుకుంటా ఉంటారు. కానీ సెకండ్ హ్యాండ్ కార్లు కొనే ముందు చాలా జాగ్రత్తగా, బైక్స్ విషయంలో కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా కార్ల విషయంలో ఆ పరిస్థితి ఉండదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే కార్లు ఇంజిన్ 50,000కు మించి తిరిగినట్లయితే గనక దాని ఇంజిన్ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఇప్పుడు ఈ మోడల్ కారు మార్కెట్లో ఎంత ధర పలుకుతోంది, అలాగే ఈ మోడల్ కారు ఈ సంవత్సరానికి సంబంధించింది, ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఈ వివరాలన్నీ తెలుసుకోకుండా మాత్రం కారుని పర్చేస్ చేయకండి. ధరలు రేట్లు ఎట్లా ఉన్నా సరే ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలాగ ఉంది, అలాగే కారుకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు కదా, బ్రేక్స్, టైర్లు, ఇంజిన్ నుంచి వెలువడే గ్యాస్ కానివ్వండి, తదితర అంశాల పట్ల కనుక మీరు కరెక్ట్గా నిర్ణయం తీసుకోకపోతే, మీకు తెలిసిన మెకానిక్ ద్వారా పరీక్ష చేయించుకోకపోతే మాత్రం మోసపోతారు. ఇటీవల మార్కెట్లో సెకండ్ హ్యాండ్ల కార్లు మోసాల తయారీ ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ తక్కువ ధరకి సెకండ్ హ్యాండ్ కార్స్ని విక్రయిస్తున్నారనమాట. సో కొనుగోలుదారుల్లో కూడా ఆశ పెరిగిపోవడంతోనూ హై ఎండ్ బ్రాండ్ కార్స్ ఫస్ట్ హ్యాండ్కి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షల కార్లు కూడా ఇప్పుడు మీకు 10 లక్షల లోపు, 15 లక్షల లోపే దొరికేస్తున్న వేళ ఇంజిన్ ఒకటి చూసుకుంటున్నారు, పైన ముస్తాబులు చేసి రంగులు వేసి వాటిని ఆర్భాటంగా తయారు చేస్తున్నారు. కానీ ఇన్నర్ పొజిషన్, కార్ పొజిషన్ ఎలా ఉంది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, బ్రేక్స్ పొజిషన్ ఏంటి, దాని నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్, అలాగే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసింది, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి కంపల్సరీగా. మెకానిక్తో చెక్ చేయించుకోకుండా మాత్రం సెకండ్ హ్యాండ్ కార్స్ జోలికి పోవద్దంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు.